పాకిస్తాన్ భారతదేశాన్ని బాగా కవ్విస్తుంది. నిన్న అంటే మే 3వ తారీఖు పాకిస్తాన్ అబ్దాలీ మిసైల్ని కావాలని చెప్పి టెస్ట్ చేసింది. అది న్యూక్లియర్ కేపబుల్ మిసైల్ అనమాట. అంటే ఆ మిసైల్ ద్వారా న్యూక్లియర్ వార్ హెడ్స్ని వేయొచ్చు ఇతర దేశాలపైన. యాక్చువల్లీ పాకిస్తాన్ కథనం ప్రకారం దాని రేంజ్ 450 కిలోమీటర్స్. కానీ భారతదేశం మాత్రం కావాలని మనల్ని పాకిస్తాన్ ప్రొవోక్ చేస్తుంది. అసలు దాని రేంజ్ అంత లేదు. ఇప్పుడు ఈ టైంలో అబ్దాలీ మిసైల్ చేసిందంటే కావాలని ప్రొవోక్ చేయడానికి అని చెప్పి ఇండియా చెప్తుందనమాట. ఇదే లోపు అంటే ఇదే టైంలో అదే రోజు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందస్ వాటర్ మీద అంటే సింధు నదీ జలాలు సంబంధించి ఇండియా ఎటువంటి స్ట్రక్చర్ కట్టినా, ఎటువంటి స్ట్రక్చర్ బిల్డ్ చేసినా మేము దాన్ని పడగొడతాం, దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం, అవసరమైతే బాంబులు వేస్తాం, మిసైల్స్ వేస్తామని చెప్పి ఆయన ప్రకటన చేస్తున్నారు. ఇవన్నీ భారతదేశాన్ని ప్రొవోక్ చేసే దిశగా పాకిస్తాన్ వ్యాఖ్యలు ఉంటున్నాయి అన్నమాట. మనందరూ తెలుసు ఇండియా పాకిస్తాన్ రెండు కూడా న్యూక్లియర్ కంట్రీసే. ఇద్దరి దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనం చూస్తే ఇండియా పాకిస్తాన్ మధ్య 1947-48 మధ్య, 1965లో, 1971, 1999 ఇలా రకరకాల యుద్ధాలు జరిగాయి. అయితే పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశాన్ని కవ్విస్తూనే ఉంది. మన పార్లమెంట్ మీద దాడి కావచ్చు, లేదా ముంబై టెర్రర్ అటాక్స్ కావచ్చు, ఊరి అటాక్స్ కావచ్చు, ఇలా పుల్వామా అటాక్స్ కావచ్చు, ఇలా కంటిన్యూస్గా చేస్తున్నదనమాట. అయితే భారతదేశం అఫీషియల్గా కన్ఫర్మ్ చేయకపోయినా, అఫీషియల్గా డిక్లేర్ చేయకపోయినా మనం ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం. అదే కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ అనమాట. అంటే మొత్తం పాకిస్తాన్ మొత్తం మనం వెళ్ళి డిస్ట్రాయ్ చేయం. మనం ఫాలో అయ్యే డాక్ట్రిన్ కోల్డ్ స్టార్ట్. అంటే స్లోగా మన సైన్యం కానీ, మన వెపన్స్ కానీ, మనకున్న శక్తి కానీ అవసరమైన మేరకు బార్డర్ దాకా తీసుకెళ్తాం. ఎంతవరకు అక్కడ మనం టార్గెట్ చేయగలమో, ఎంతవరకు వాళ్ళని హిట్ చేయగలమో, ఎంతవరకు మనం అవసరం అంతే చేస్తాం. ఈ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్తో పాటు మనం సర్జికల్ స్ట్రైక్స్ కూడా మనకు చాలా ఫేమస్ అనమాట. అంటే ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో ఆ క్యాంప్స్ మాత్రమే మనం డిస్ట్రాయ్ చేసి వస్తాం. అలా ఇండియా తెలివిగా ఎంతవరకు అవసరం అంతవరకే డ్యామేజ్ చేస్తుంది, అంతకన్నా మించి చేయదన్నమాట. న్యూక్లియర్ వార్స్ కానీ, పెద్ద పెద్ద యుద్ధాలు కానీ ఇండియా తనకే తను వెళ్దు. ఇండియా నెవర్ ఫాలోస్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రియంప్షన్. అంటే తనకే తనే యుద్ధానికి వెళ్ళదన్నమాట. ఇదంతా పక్కన పెడితే పాకిస్తాన్ మాత్రం టాక్టికల్ వెపన్స్, టాక్టికల్ న్యూక్లియర్ డాక్ట్రిన్, టాక్టికల్ వెపన్ డాక్ట్రిన్ అనమాట. అంటే పాకిస్తాన్ ఏమంటుందంటే మేము న్యూక్లియర్ వార్ హెడ్స్, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తాం విత్ షార్ట్ రేంజెస్. అయితే పాకిస్తాన్ మాత్రం టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ డాక్ట్రిన్ ఫాలో అవుతుంది. ఇండియాని టార్గెట్ చేసే రేంజ్లో చేస్తూ కవ్విస్తూ ఉంటుంది అనమాట. సో ఇండియా ఒక పక్క స్లోగా సర్జికల్ స్ట్రైక్స్ కానీ, కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ కానీ ఇవన్నీ చేస్తుంటే పాకిస్తాన్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ డాక్ట్రిన్ ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఇదే టైంలో నిన్న అబ్దాలీ న్యూక్లియర్ కేపబుల్ మిసైల్ టెస్ట్ చేయడం అంటే ఇండియాని కవ్వించడం, ఇండియాని బెదిరించడం అనమాట. కానీ ఇలాంటి బెదిరింపులకి ఇండియా భయపడుతుంది. ఎందుకంటే మన దగ్గర అంతకంటే స్ట్రాంగెస్ట్ వెపన్స్ ఉన్నాయి, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ లాంటివి. సో పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ వార్ హెడ్స్కి ఇండియా భయపడే పరిస్థితే లేదనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫుల్ స్కేల్ న్యూక్లియర్ వార్ అనేది అంటే అణుయుద్ధం అనేది ఇద్దరికీ ప్రమాదమే. కాబట్టి అణుయుద్ధం జోలికి ఆ స్థాయిలో ఇండియా పాకిస్తాన్ వెళ్ళవు. ఎక్కడి వరకైతే ఎంతవరకైతే డ్యామేజ్ అవసరం అంతవరకే అనమాట. అయితే ప్రస్తుతం గత 12 రోజులు అయిపోయింది, ఇండియా చాలా నిశ్శబ్దంగా ఉంది. అంటే పాకిస్తాన్ మీద ఇమీడియట్ పెద్ద యాక్షన్ తీసుకోలేదు. అంటే పాకిస్తాన్ ఈ సైలెన్స్ ఏంటి అనేది పాకిస్తాన్కి అంతుబట్టట్లేదు అనమాట. ఇది ఒక ఈరీ సైలెన్స్. అంటే చాలా నిశ్శబ్దం, కానీ పాకిస్తాన్కి మాత్రం దడబడుతుంది ఇండియా అంటే.